షేక్పేట్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు. రాధిక, స్వాతి, ఉదయం నుంచి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ చాలా మందకొడిగా సాగుతుంది. ప్రస్తుతం మనం షేక్పేట్ లో ఒక పోలింగ్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. మనకి ఇక్కడ దాదాపుగా 4 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనకు పోలింగ్ బూత్ల దగ్గర హడావిడి గాని, జనాలు గాని, ఓటర్లు కనిపించని పరిస్థితి. 1 గంట వరకు కూడా 32% ఓటింగ్ పోల్ అయింది అని అంటే, ఇక రానున్న ఈ 3 గంటలు 4 గంటల పాటు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనే ఒక ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అయితే అధికారులు చెప్తున్న ప్రకారం, ఎన్నికల అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాతే కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే ఓటర్లు ఉదయం నుంచి కూడా చాలా మందకొడిగా, అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 100, 200, 300 కూడా దాటని సిచ్యువేషన్ మనకి చాలా పోలింగ్ స్టేషన్ లో కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి షేక్పేట్ డివిజన్ లో చాలా పోలింగ్ బూత్స్ ఎన్టీవీ బృందం తిరిగిన క్రమంలో అక్కడ ఎదురైన ఇవి మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పోలింగ్ బూత్లలో జనాలు లేక వెలవెలబోతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ పరిస్థితి ఇదే మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అయితే ఉదయం 7 o'clock కి కొంత ఏజ్డ్ పీపుల్ ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళంతా కూడా 1 గంట ఆ సమయంలో ఓటింగ్ ని వినియోగించుకొని వెళ్లిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా అసలు పోలింగ్ బూత్లలో మనకి ఎక్కడ జనాలు కనిపించట్లేదు. చాలా ఫ్రీగా ఒక్కొక్కరుగా వచ్చి ఇటు ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే పోలింగ్ బూత్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముఖ్యంగా షేక్పేట్ లాంటి సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ బూత్స్ ఎక్కువగా షేక్పేట్ డివిజన్ లో మనకు ఉండటము, కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇటు డీసీపీ చాలా పోలింగ్ స్టేషన్స్ తిరిగి ఇక్కడున్న పరిస్థితులను కొంత పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ క్లియర్ గా, అంటే కొన్ని సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాలలో మాత్రం కొంత పోలీస్ బందోబస్తును కూడా పెంచినట్టుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు, నిఘా, అట్లాగే ప్రతి క్షణం కూడా ఇక్కడ డ్రోన్స్ తిరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దడానికి పోలీసులతో పాటు ఇక్కడ డ్రోన్ లో కూడా నిఘా పెట్టి ఇక్కడ పోలింగ్ కేంద్రాలలో ఏ విధంగా మనకి పోలింగ్ జరుగుతుంది ఆ సరళిని పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బూత్లలో చాలా మందకొడిగా అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా 1 o'clock వరకు 30% ఉందంటే ఇప్పుడు 3 అవుతుంది. ఇంకా ఒక 40% కి కూడా రీచ్ అయ్యిందో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం విజువల్ లో చూస్తే కూడా మనకి ఇక్కడ డ్రోన్ ఎవ్రీ సెకండ్ ఇక్కడ ఉండి అబ్జర్వేషన్ అయితే చేస్తోంది. నిఘా నీడలో, సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలలో నిఘా నీడలో అయితే పోలింగ్ జరుగుతూ ఉంది. విజువల్స్ లో చూస్తున్నాము, డ్రోన్ ఉదయం నుంచి ఇక్కడ చక్కర్లు కొడుతూనే ఉంది. ఎక్కడెక్కడ కొంత క్రిటికల్ గా ఇష్యూస్ అవుతాయి అనే అనుమానాలు ఉన్నాయో ఆయా కేంద్రాలలో మాత్రం కొంత కాన్సన్ట్రేటెడ్ గా పోలీసులు అయితే నిఘా అయితే పెట్టారు. ప్రతి బూత్ లో కూడా మనకి ఇటు సీసీ కెమెరాలతో పాటు ఇలా సమస్యాత్మకంగా ఉన్న సెంటర్ లో అయితే మనకి డ్రోన్ సహాయంతో ఇక్కడ పరిశీలన అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన అబ్జర్వేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే షేక్పేట్ డివిజన్ లో కొన్ని సమస్యాత్మకంగా ఉన్న సెంటర్స్ లో అక్కడక్కడ అడపాదడపా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కొంత తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉండటంతో జనాలు కూడా ఇప్పుడిప్పుడే లంచ్ తర్వాత మెల్లిగా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాధిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 31.94% మోదైంది. వెంగళరావు నగర్, మధురానగర్ లో నెమ్మదిగా సాగుతోంది పోలింగ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లోనే మనం అత్యల్ప పోలింగ్ శాతం నమోదవుతుంది.